హైదరాబాద్ సోమాజిగూడలో రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఆప్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ హేమా జిల్లోజును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్ నాయకులు కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదని మండిపడుతూ గ్యారంటీలు అమలు చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలతో కలిసి ఓడిస్తామని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో హేమా జిల్లోజుతో పాటు ఆప్ నాయకులు ఆంజనేయులు, దుర్గా ప్రసాద్, మల్లికార్జున, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ జుల్లోజు చేసిన డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్లోని సోమాజిగూడలో ఒక విధంగా ఉద్రిక్తగా నేర్కొన్న పరిస్థితి అయితే చూశాం. ముఖ్యంగా సోమాజిగూడలో ప్రెస్ మీట్లో పాల్గొన్న హేమ జుల్లోజు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన పదవికి రాజీనామా చేయాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా సిగ్గుశరం లేకుండా చేతగాని పాలనను చేస్తున్నారంటూ హేమ అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డ నేపథ్యం ఉంది. ఆమె ప్రెస్ మీట్లో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు ఎన్నికల్లో హామీ ఎందుకు ఇచ్చామని కూడా ఆమె సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ యువతతో ఓట్ల కోసం, స్వార్థం కోసం, రాజకీయాల కోసం చెలగాటమాడతారా అంటూ కూడా ఆమె మండిపడడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై చూపడుతున్న క్రమంలోనే హేమా జుల్లోజునైతే మరోవైపు పోలీసులు ఈడ్చుకెళ్ళి మరీ అరెస్ట్ చేయడం అయితే అక్కడ సంచలనాత్మకంగా మారింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు మాత్రం అరెస్టుకు సంబంధించి అడ్డుకున్నప్పటికీ కూడా మహిళా పోలీసులు కూడా రంగప్రవేశం చేసి హేమ జుల్లోజుని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె రేవంత్ రెడ్డి సర్కారుకు తీవ్ర స్థాయిలో శాపనార్థాలు పెట్టారు. ఈ ప్రభుత్వం దిగిపోతుంది అని కూడా హెచ్చరించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో తడాకా చూపిస్తామని కూడా ఆమె ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కలబల్లి మాటలతో, శుష్క వాగ్దానాలతో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి అనంతరం ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగ యువతకైతే ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి కనిపించడం లేదని, సమీప భవిష్యత్తులో కూడా ఇస్తారు అనే నమ్మకం అయితే తమకు లేదని ఆమె తెలియజేస్తూనే ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మాత్రం దీనికి సంబంధించి సీరియస్గా వ్యవహరిస్తుందని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వస్తుందో చూస్తామనే రీతిలో ఆమె మాట్లాడిన నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. ఆమె కింద పడేసి అరెస్టుకు నిరాకరిస్తున్నప్పటికీ కూడా పోలీసు అక్కడే కింద పడుకొని కూడా అరుస్తూనే మీడియాతో కూడా మాట్లాడిన సందర్భం అయితే ఉంది. గట్టిగా అరుపులు, కేకలతో ఆమె ఆ ప్రాంతాన్ని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హోరెత్తించడం అయితే జరిగింది. పోలీసులు అతి కష్టంగా హేమ జుల్లోజుని అయితే అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్ ఎక్కించిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను కూడా నిరసన చేస్తున్నప్పుడు కూడా లెక్క చేయకుండా పోలీసులు అయితే ముందుకు సాగడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు హేమ జుల్లోజు అరెస్ట్ కావచ్చు, ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తీరు కావచ్చు, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారిందనే చెప్పవచ్చు.